ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినము అనగా జూలై నెల 3వ తారీఖు 2026 శుక్రవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశము చింతించగా ప్రార్థించండి. దేవుని వాక్యం చదువుకుందాం అండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. అప్పుడు సమస్తం జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేని విడరా మీరంతా బాగున్నారండి, మీ ఆరోగ్యాలు ఉన్నాయి. ఈ నూతన నెలలో దేవుడు మీ కుటుంబంలో ప్రతి అవసరత తీర్చాలని మీకోసం మనం ఎంతో భారంతో ప్రార్థన చేస్తాం. ముఖ్యంగా ఈ హోలీ ట్రింటీ పరిచయం కోసం ఎంతగా సహాయపడుతూ మరి ఆత్మీయంగా ఆర్థికంగా ప్రార్థనాపూర్వకంగా అనేక విషయాలు సహాయపడుతున్నటువంటి మా ప్రియులందరి కోసం భారంతో ప్రార్థన చేస్తున్నాం. దేవుడు బహుగా మిమ్మల్ని దీవించాలి, మీ కుటుంబాలు మీ బిడ్డలు దీవించి ఆశించి ఉన్నత స్థితిలో తీసుకువెళ్ళాలని మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డ దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే చింతకు విరుగుడు ఈ యొక్క ఫిలిప్పీ 4వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తున్నాం. దేని గురించి చింత పడకూడని మరి పౌలు సలహా ఇవ్వడం లేదు, ఆజ్ఞిస్తున్నాడు. చింత అంటే మనసులో ఒక విషయాన్ని పదే నమిలి దాన్ని పెద్దది చేయడం. మరి చింత వస్తే ఏమి చేయాలి? పౌలు గారు 3 దశలు చెప్పాడు. ఒకటి ప్రార్థన, అంటే దేవునితో మాట్లాడు. దేవా ఇదిగో నా సమస్యని ఆయన సందులు పెట్టు. దేని బిడ్డ మనం వాళ్ళ దగ్గరికి వీడి దగ్గరికి వెళ్ళటం కాకుండా మన సమస్య ఏదో చాలా తేటగా ప్రభు దగ్గర చెప్పాలి, ఆయన సందులు పెట్టాలి. రెండోదిగా విజ్ఞాపన చేయాలి. నీకు కావాల్సింది ఏదో స్పష్టంగా అడుగు. ఏడవడం వేరు, అడగడం వేరు. కృతజ్ఞతపూర్వకంగా ఇదే కీలకం. సమస్య తీరకముందే ఇప్పటి వరకు దేవుడు చేసిన మేళ్ళను తలుచుకొని కృతజ్ఞత చెప్పు. దేవుని బిడ్డ కృతజ్ఞత చింతను చంపేస్తుంది. దేవుని బిడ్డారా, ఈ 7వ వచనంలో చూసినట్టయితే అప్పుడు దేవునితో సమాధానం మనకు దొరుకుతుంది. నువ్వు నీ చింతను దేవునికి ఇచ్చివేసినప్పుడు ఆయనకి సమాధానం ఇస్తాడు. సమస్త జ్ఞానమునకు మించిన, అంటే నీ బుర్రకు అర్థం కాదు, నీ పరిస్థితి అలాగే ఉన్న నీ గుండెలో మాత్రం వివరించలేని ప్రశాంతత వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కావలియుండును, ఇది సైనిక పదం. దేవుని సమాధానం ఒక సైనికుడిలా నీ హృదయం నీ తలంపుల చుట్టూ కావలు కాస్తుంది. చింత భయం అనే దొంగలు లోపల రాకుండా అడ్డుకుంటుంది. దేవునికి స్తోత్రం. చింత నువ్వు మోస్తున్నావా దేవుని బిడ్డ? ప్రార్థన దేవునికి ఇచ్చేస్తున్నావు అనమాట. సమాధానం దేవుడు నిన్ను మోస్తున్నాడు అనమాట. కనుక ఫిలిప్పీ పత్రిక పౌలు గారు జైల్లోంచి రాశాడు. ఆయనకే చింతించడానికి 100 కారణాలు ఉన్నాయి, కానీ ఆయన సంతోషించుడి అని అదే పత్రికలో 16 సార్లు రాశాడు. ఎందుకంటే సమాధానం పరిస్థితుల్లో లేదు, క్రీస్తు ప్రభువులో ఉంది. ప్రస్తుతం దేవుని బిడ్డ ఏ చింతలోనూ ఉన్నావు, ఏ వేదనలో ఏ దుఃఖంలో ఉన్నావు, నీ చింత అంతా ప్రభు మీద పెట్టు. చింతింపకండి, అలా నీ ప్రార్థన మానకండి, ఆందోళన చెందకండి. అయితే దేవునితో ఆనందకరమైన సహవాసంలో సాగి వెళ్ళండి. మీ జీవితానికి ప్రభు మీ ఆత్మకు సంరక్షకుడైన దేవుని సన్నిధిలో మీ ఆశలను కుమ్మరించండి. 2 ప్రార్థనతోనూ సువాసన వ్యాధ్యలే స్థుతులతోనూ ఆయన దగ్గరికి వెళ్ళండి. అనుమానంగా ప్రార్థించకండి, అయితే విశ్వాసపూర్వకంగా ప్రార్థించండి. మీరు చేయాల్సిన ప్రార్థన చేయడం జరిగితే ఇక ఆయన అనుగ్రహించి కృపనిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన ఖచ్చితంగా మీకు తన కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరు ఆయనకు వందనాలు చెప్పడం మానకండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు ఏది ప్రభు సన్నిధిలో దాచకండి. మీ గుండెల్లో దేన్ని మూసిపెట్టి ఉంచకండి, అది మిమ్మల్ని చికాకు పెడుతుంది. అయితే మీ మనవులను ఆయనతో చెప్పుకోండి. మనుషుల దగ్గరకు పరిగెత్తకండి. యేసు ప్రభువునందు మిమ్మల్ని ప్రేమిస్తున్న ఆ పరలోక తండ్రి దగ్గర వెళ్ళండి. అలాగే చేస్తే దేవుని శాంతి మీలోకి వస్తుంది. ఆ శాంతిని పొంది మీరు ఆనందిస్తారు, కానీ దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఆ శాంతి మిమ్మల్ని తన నిత్యమైన కౌగిట్లో పొదివి పట్టుకుంటుంది. క్రీస్తు యేసు ద్వారా శాంతి సముద్రంలో మన మనసు హృదయాలు మునిగి తేలుతుంటాయి. జీవం, మరణము, లేమి, బాధ, నింద ఏదైనా రానివ్వకండి. మీరు యేసు ప్రభువులో హాయిగా నివసిస్తారు. పెనుగాలులు కానీ కారు మబ్బులు కానీ మిమ్మల్ని ఏమీ చేయరు. కాబట్టి దేని గురించి చింతపడవద్దు అన్న ప్రియమైన ఆజ్ఞకు విధేయత చూపించారు దేవుని బిడ్డలారా. అవును ప్రభా, నేను నమ్ముతున్నాను,
అయితే నాలో అవిశ్వాసం లేకుండా సహాయం చేయమని మనం ప్రభువుని బ్రతిమలాడుకుందాం. ప్రభు మీద మన చింతలన్నీ వేద్దాం. ప్రభువే మన చింతలని మోస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామను వందనాలు చెల్లించుకున్నావు నాయన. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి. ఈ దినం పుట్టినదినాలు, వాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటైన బిడ్డలు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి నాయన. రోగులైన బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే సీరియస్ కండిషన్లు హాస్పిటల్ ఐసీయూలు ఉంటున్నారు, ఇప్పుడే కలవరి శిలవ రక్త ప్రభావాన్ని శిరస్సు ముందున పాదములు ప్రవహింపజేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్య, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖం వేదనన్నారు, అటు వారికి కావలసిన ఆదరణ దయచేయండి. మా తండ్రి, స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు తిప్పబడుతున్న ఎవరి బిడ్డలకు యేసు నామములో ఈ నెలలో అద్భుతం జరిగి వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినగాక. వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకుని చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక. వీసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు యేసు నామములో వీసాలు వచ్చినగాక. అద్భుతాలు జరుగునుగాక. ఓలిటింటి చర్చి మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రాములు మురికివాళ్ళు పరిచయం చేసిన దీనదాస్తులను, దాస్తురాలను, విధురాలను, దిక్కులేని బిడ్డను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచయకు ప్రతి నెల సహాయపడుతున్నటువంటి మా ప్రియులను బహుగా దీవించాడు. వారు రావాల్సిన దీవుని మెండుగా దయచేసి ఈ నెలలో బిడ్డల యొక్క ప్రతి అవసరం తీర్చండి. వారి కుటుంబాలని, బిడ్డలను బహుగా దీవించి ఆశించండి. ఈ దినమంతటాన్ని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దాచేయమని సమస్త మహిమాఘనత మీకు హెచ్చరించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.